అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో మనమందరము పూజకి ఉపయోగించేవి కానీ లేదా ఇంట్లో వాడేటువంటి రాగి బిందెలు కానీ ఇత్తడి వస్తువులు కానీ మిగతా ఏవైనా వస్తువులన్నిటినీ శుభ్రం చేయడానికి రకరకాల వస్తువులను ఉపయోగించి చేతితో గట్టిగా మనము చేతులు నొప్పులు పుట్టేలాగా శుభ్రం చేస్తూ ఉంటాం కదండి. అలా చేయకపోతే వాటిపై ఉన్నటువంటి మరకలు అనేవి పోవు. అలా కాకుండా ఇలా సులువుగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ వాటర్ని ఉపయోగించి వాటర్లో ముంచి కానీ లేదా దూదితో కానీ స్పూన్తో కానీ ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సులువుగా వాటిని తొలగించుకొని కొత్త వాటిలాగా తలతల మెరిసేలాగా చేయవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తూ ఉంటూనే అర్థమవుతుంది కదా, చాలా సులువుగా వాటి మీద ఉన్నటువంటి మురికి తొలగిపోతూ ఉంది. మనకి ఇంకా కొన్ని రోజుల్లోనే శ్రావణ మాసం అనేది ప్రారంభమైపోతుంది కదండి. మనం ప్రతిరోజు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాము. అలాగే మనకి కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల పూజా సామాన్లని శుభ్రం చేయడానికి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అవి మనకి మురికి పట్టేసి నిస్తేజంగా మారిపోతాయి. అలా ఉన్నప్పుడు మనము ఈ వాటర్ని తయారు చేసుకొని పెట్టుకోవడం వలన సులువుగా చేతులు నొప్పులు పుట్టేలు లేకుండా, అలాగే చేతులు కూడా మనకి అలా రుద్ది ఉండడం వల్ల మన చేతుల రంగు అనేది కూడా మారిపోతాయండి. అంతేకాకుండా హార్డ్గా కూడా అయిపోతాయి హ్యాండ్స్ అనేవి. సో అలా అవ్వకుండా ఈ వాటర్ని మనము ప్రిపేర్ చేసుకొని చాలా సులువుగా మనము కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చు. అలా అని చెప్పి ఈ వాటర్ని ఎక్కడో బయటకు వెళ్ళి మార్కెట్లలో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోటి ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వెడల్పుగా లోతు ఉన్నటువంటి ఒక తాంబూలం లాంటిది కానీ లేదా బేసిన్ లాంటిది కానీ తీసుకొని దాంట్లోకి నీళ్ళు అనేవి తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు కల్లు ఉప్పు కానీ లేదా నార్మల్ ఉప్పును కానీ వేసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫ్నైనా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు నిమ్మ ఉప్పును వేసుకోవాలండి. ఇది మనకి ఎక్కడైనా బయట ప్రొవిజన్స్ షాపుల్లో, కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మనకి దొరుకుతుంది. ఎంతో కాస్ట్ ఏమీ ఉండదండి, చాలా తక్కువలోనే 20 నుంచి 30 రూపాయల లోపలే ఉంటుంది మనకి దీని కాస్ట్ అనేది. ఇలా ఈ నిమ్మ ఉప్పును కూడా వేసేసుకొని వాటర్ని అంతా ఒకసారి కలిపితే మనకి రాగి ఇత్తడి వస్తువుల్ని శుభ్రం చేసుకునే వాటర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బాగా నిస్తేజంగా మురికిగా ఉన్నటువంటి తీర్థం గిన్నెతో మీకు చూపిస్తున్నాను. ఈ వాటర్లో తీర్థం గిన్నెని సగం వరకు మునిగేలాగానే ఉంచుతున్నానండి. ఎందుకు అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను కేవలం సగం వరకు మాత్రమే ముంచుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తే వాటర్లో మునిగి ఉంచినటువంటి సగం భాగం మొత్తము కొత్త దానిలాగా తలతలా మెరిసిపోతుంది. రాగే కాదండి, ఇత్తడి సామాన్లు కూడా కొత్త వాటిలాగా మెరుస్తాయి. మీరు అన్నిటినీ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వాటన్నిటినీ ఇలా మీరు తయారు చేసుకున్నటువంటి వాటర్లో ఇలా ఉంచేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వాటర్లో వాటిని వదిలేసి మీరు మిగతా పనులు ఏమన్నా ఉంటే వాటిని చూసుకోవచ్చండి. మీరు ప్రతిసారి ఈ వాటర్ని తయారు చేసుకోవడం మీకు కష్టము అనిపించినట్లయితే మీరు వాటర్ని తయారు చేసుకునేటప్పుడే నిమ్మ ఉప్పు, కల్లుప్పు, అలాగే సర్పు కానీ ఏదైనా డిష్ వాష్ లిక్విడ్తో పాటు కొంచెం ఒక టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని అంతా ఒక స్ప్రే బాటిల్లో ఉంచుకుంటే కనుక మీకు ఆ వాటర్ అనేది ఒక వారం రోజుల పాటు ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఉంచిన తర్వాత మీతో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా కొత్త వాటిలాగా తలతలా మెరిసిపోతున్నాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి కష్టం అనేది లేకుండా, చేతులు నొప్పులు పుట్టే పని లేకుండా, చేతులు రఫ్గా అయ్యే పని లేకుండా చాలా సింపుల్గా ఇక్కడ నేను ఈ పూజా సామాన్లు అనేవి క్లీన్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఏదైనా అంటే కొన్నిసార్లు దీపపు కుందులు కానీ ఏవైనా చాలా రోజులు ఒకవేళ మనకి ఏదైనా కారణాల చేత మనం వాటిని క్లీన్ చేసుకోవడం కుదరకపోతే జిడ్డు పట్టేసిన దానిలాగా కనిపిస్తాయండి. అలాంటప్పుడు మీరు ఒకసారి డిష్ వాష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత వాటిని అలానే వదిలేకుండా చక్కగా ఒక పొడి బట్ట అనేది తీసుకొని ఆ పొడి బట్టతోటి ఎక్కడా తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. అలా చేయడం వలన వాటి మీద మరకలు అనేవి పడకుండా ఉంటాయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఒక పొడి క్లాత్ అనేది తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, ముందు వాటికి ఇప్పుడు ఉన్నటి వాటికి ఎంత తేడా ఉందో మీకు
వీడియోలోనే తెలిసిపోతుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ టిప్ని మీరు ఉపయోగించుకొని మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. నేను మీకు సందేహాలకి సమాధానం అనేది ఇస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.